ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆపదలో ఉన్న మహిళను కాపాడే అస్త్రం శక్తి యాప్. మహిళా భద్రతకు యాప్తో అభయం. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట సిఐ జయరాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో విద్యార్థుల కోసం ఉచిత బస్సు పాస్ల కొరకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. ఆర్టీసీ డిఎం గంగాధర్. కొల్మిగుండ్ల బెలుం గుహలలో మానవ దైనందిన జీవితంలో యోగా నిరంతర ప్రక్రియ కావాలి. డోన్ ఆర్డీఓ నర్సింగ్. నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వర్షంకి బురదమయం నానా అవస్థలు. ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్. నంద్యాల పాఠశాల వాహనాల డ్రైవర్లకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన. జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. డ్రైనేజీ సమస్య వెంకటేశ్వరపురం ప్రజల్ని పట్టి పీడిస్తుంది. మా డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఆర్టీసీ డిపోలో సమస్యలు ఉంటే వెంటనే క్యూఆర్ కోడ్ ద్వారా సమస్య తెలపండి. పరిష్కారానికి కృషి చేస్తాం. ఆర్టీసీ డిఎం గంగాధర్ వెల్లడి. ఆపదలో ఉన్న మహిళల్ని కాపాడే అస్త్రం శక్తి యాప్. మహిళా భద్రతకు యాప్తో అభయం. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట సీఐ జయరాం తెలిపారు. నంద్యాల శివార్లో ఉన్న వెంకటేశ్వరపురం గ్రామంలో శక్తి యాప్పై అవగాహన కోసం శక్తి యాప్ బృందం ఒక సైన్యంలాగా కదిలి వారి వద్దకు వెళ్లి మహిళలకి గ్రామస్తులకి శక్తి యాప్పై అవగాహన కల్పించారు. ఆ ప్రాంతంలో చట్టాలపై అవగాహన కూడా లేదు. అటువంటి వారికి మీకు మేము నమ్మంటూ వాళ్లలో ఒక చైతన్యం కల్పిస్తూ ఒక భరోసా నింపుతూ మీ గ్రామంలో ఏ అవసరం వచ్చినా మీకు మేము అండదండలుగా ఉంటామని శక్తి యాప్ బృందం భరోసా నింపింది. ఈ సందర్భంగా సీఐ జయరాం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ జయరాం మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ నిమిషాల వ్యవధిలోని బాధితులకు సహాయం అందిస్తూ అడుగడుగున అండగా నిలుస్తోంది. ఆకతాయిల అల్లరి, ఆగంతకుల వేధింపులు, బ్లాక్మెయిల్, అసభ్య ఫోటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు, గృహహింస ఇలా అన్ని రకాల వేధింపులకు పాల్పడే వారి పాలిట వజ్రాయుధంలో పనిచేస్తూ ప్రతి మహిళకు రక్షాబంధనంలో నిలిచింది. వారి సామాజిక భద్రతకు భరోసానిస్తూ అండగా ఉంటుందని తెలిపారు. మిగతా యాప్స్ ఏదైనా పెట్టుకున్నారంటే వాళ్ళని మందలించండి. ముఖ్యంగా మీరు మందలించడం ఏమంటుంది సమాజం ఏంటంటే మనమంతా కలిస్తేనే సమాజం. మనం కరెక్ట్ గా పిల్లల్ని కేరింగ్ తీసుకుంటాం. ముఖ్యంగా అన్నమాట ఎప్పుడైతే పేరెంట్స్ చెప్పుకోలేని విధంగా ఉంటారో వాళ్ళు అట్రాక్షన్ గురవుతారు. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది కాదు, అట్రాక్షన్ కి ఎప్పుడైతే గురవుతారో వాళ్ళు నీకు ప్రతిదీ చెప్తారు. మా అమ్మ ఇలా ఉన్నారు, అబ్బాయిలు ఇలా ఉన్నారు. అప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా మీ పిల్లలకి అనేది మీరు చెప్పగలరు అన్నమాట. ఎప్పుడైతే మీరు మందలించడం మగపిల్లగాను విధంగా ఆడపిల్ల తిరుగులు తిరిగి వచ్చినా కూడా చెప్పలేదు అనుకో, అమ్మాయి ఏం చేస్తుంది, ఎవరేం చేసినా కూడా చెప్పడానికి భయపడుతుంది. ఆమె చివరికి ఏమవుతుంది, అప్పుడు మీకు ఫ్రీగా చెప్పగలదు. లేదు అమ్మాయి చెప్పిన వెంటనే నువ్వు అమ్మాయి కదా, నువ్వు చదువు మార్పేసే చాలే అని చెప్పినారనుకోండి, ఆ అమ్మాయి తప్పు చేయని దానికి మనం సొంతంగా బాల్య వివాహం చేయడము అటువంటి ఆమె చేసేసి ఆమె నువ్వే సైబర్ ఇప్పుడు కవర్ అయ్యిండే సబ్జెక్ట్ లేదు. అవగాహన వచ్చిందా మీకు? మీ ఫోన్లలో ఉన్నాయా శక్తి యాప్స్? గవర్నమెంట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాకరంగా ఈ శక్తి యాప్ అనేది ఓన్లీ మహిళలకు. ఈ యాప్ వచ్చేసి మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో వివిధ రకాల సేవలు మీకు వచ్చేసి అందుబాటులోకి వస్తాయి. 112 నెంబర్స్కి డైల్ చేయొచ్చు. అంటే టోల్ ఫ్రీ నెంబర్. మీకు ప్రశాంతంగా మీకు రక్షణ ఉండే విధంగా వచ్చేసి వన్ స్టాప్ సెంటర్ అనేది ఉంది. మీకు ఐడియా చెప్పినారమ్మా? వన్ స్టాప్ సెంటర్ వచ్చిండే విక్టిమ్స్, బాధితురాలకు కానీ, అనాథలకు కానీ, తల్లిదండ్రులు ఎవరైనా లేకుండా వాళ్ళకి కానీ వాళ్ళు టెంపరీగా షెల్టర్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ చేర్చాలో అక్కడ చేరుస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ కల్పిస్తుండే సదుపాయాలు. ఇప్పుడు మీకు ఎక్కడన్నా ఫ్యామిలీ ఏదైనా కొట్లాడుతుంటారు,
వాళ్ళకు వచ్చేసి మీరు ఫోన్ ద్వారా తెలిపితే వాళ్ళను, కానీ మీరు ఏదన్నా కానీ మాకు కంప్లైంట్ చేస్తే మీ పేర్లు కానీ మీ నెంబర్ కానీ గోప్యంగా ఉంచుతాము. మీకు మీ పేర్లు కానీ పలానా ఆమె చెప్పింది, పలానా ఆమె చెప్పిన దానికి మేము వచ్చినామని మేము చెప్పాము. మాకు ఇన్ఫర్మేషన్ ఏదో రకంగా వచ్చింది కాబట్టి మేము అది సమస్యను తీసేస్తాము. తర్వాత ఏదన్నా కానీ సారాయి అమ్ముతున్నారు, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు, వ్యభిచారం జరుగుతుంది, మట్కా ఆడుతున్నారు, ఇవన్నీ వచ్చేసి మీరు ఏదైనా మీకు ఫోన్ ద్వారా తెలుపు, మంచిదే కదా. మీరు అనవసరం ఊరికి ఫోన్ కాల్ కొట్టండి చాలు, మీరు మిగతాదంతా మేము చూసుకుంటాం. మీ పేర్లు కానీ మీ నెంబర్లు కానీ ఎవరికి చెప్పము. పోలీసుకు మీరు సహాయాలు అందించాలి. ఇటువంటి పిల్లలు తప్పిపోయింటారు, వీళ్ళు ఎవరైనా చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడు ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నారు, దాంట్లో ఫోటో తీసి పెడితే గన అందరికీ సర్క్యులేట్ అవుతుంది, పోలీస్ స్టేషన్ కూడా పోతుంది. వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు స్టేషన్కి వచ్చి మా పిల్లోడు తప్పిపోయినప్పుడు ఫోటో చూపించి పలానా చోటు ఉన్నాడని చెప్పగలం. ఇది కూడా ఉంది దాంట్లో. కాబట్టి చాలా సహాయకారి. మీకు ఒకవేళ పోలీస్ స్టేషన్ నెంబర్లు తెలియకపోవచ్చు, తెలియకపోతే ఏం చేస్తారు, దాంట్లో లిస్టు కొడితే మొత్తం మీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ నెంబర్లన్నీ దాంట్లో వస్తాయి. దాంట్లో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు తెలుసమ్మా మీకు? వెంకటేశ్వరపురము ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు? మీకు ఏదైనా సమస్య వచ్చింది ఏ స్టేషన్కి పోవాలనేది తెలుసా మీకు? తాలూకా. ఫోన్ నెంబర్ ఉందా? ఈ దినము గౌరవనీయులైన ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారి సూచనల మేరకు మహిళలు మరియు చిన్నపిల్లల పరిరక్షణ వాళ్ళ భాగంగా ఈరోజు వచ్చేసి శక్తి టీంతో పాటు ఈరోజు వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి మహిళలకి స్లమ్ ఏరియా, ఇది వెంకటేశ్వరపురం స్లమ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనము స్లమ్ ఏరియాలోని మహిళలందరినీ అవేర్నెస్ చేద్దామనే దానికి వచ్చే శక్తి టీమ్స్, తర్వాత ఇతర ఐసిడిఎస్, వన్ స్టాప్ సెంటర్ విభాగాలతో కలిసి వచ్చింది. జిఎంఎస్ వాళ్ళతో, అంగన్వాడీ వాళ్ళతో అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ మహిళలకు వచ్చేసి చట్టాల గురించి అవగాహన, సోషల్ మీడియాలో వీళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పాలవుతున్నారు అనేది, చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజ్, తర్వాత వచ్చేసి వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏ రకంగా మోసపోతున్నారు అనేది విశదంగా చెప్పినాము. తర్వాత శక్తి యాప్స్, మెయిన్గా వచ్చేసి శక్తి యాప్స్ అనేది వచ్చేసి వీళ్ళకు అప్లోడ్ చేయమని దాదాపు అందరికీ ఉన్నాయి, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాము, చాలా మందికి లేవు. వాళ్ళందరికీ వచ్చేసి అప్లోడ్ చేసి శక్తి యాప్లో ఉండే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అది ఎట్లా ఉపయోగించుకునేది అని వివరంగా చెప్పడం జరిగింది. దీంట్లో వచ్చేసి డ్రాప్ అవుట్స్ అంటే స్కూళ్ళలో మధ్యలో ఆపేసి ఇండ్లలో పనులు చేసే వాళ్ళని కూడా గుర్తించినాము, వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకున్నాము. అట్లాగే సింగిల్ పేరెంట్స్ అంటే తల్లో తండ్రి ఒకరే ఉండి వీళ్ళు అనాథలుగా ఎక్కడ పట్టించుకోకుండా ఉంటారు, వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళని హాస్టల్లో చేర్పించేదానికి మా వంతు కృషి చేస్తున్నాము. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో విద్యార్థుల కోసం ఉచిత బస్సు పాస్ల కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ డీఎం గంగాధర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల ప్రారంభం కావడంతో విద్యార్థుల కొరకు ఉచిత బస్సు సౌకర్యం కొరకు బస్సు ఇవ్వడం జరుగుతోందని, వారి కోసం బస్ పాస్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో వారి ప్రిన్సిపల్తో సర్టిఫికెట్ తీసుకుని జతపరిచి బస్ పాస్ సౌకర్యం పొందాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ బస్ పాసులు ఈ రోజు నుంచి అనగా 13/6/2025 తేదీ నుండి నంద్యాల బస్ స్టేషన్, ఓల్డ్ బస్ స్టేషన్లో గల బస్ పాస్ కౌంటర్ నందు ఇవ్వడం ప్రారంభమైనది. దీనికి 12 సంవత్సరాల లోపు మగపిల్లలకు, 18 సంవత్సరాల లోపు 10 తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలకు ఫ్రీ బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముందుగా ఆన్లైన్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకుని బస్ పాస్ కౌంటర్ దగ్గరకు వచ్చి అతి తక్కువ సమయంలోనే మీ బస్ పాస్ను పొందడానికి ఆస్కారం కలదు. కనుక మీరు మీ యొక్క స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయుడు దగ్గర నుంచి సర్టిఫికేషన్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఆధార్ కార్డు తోటి మీరు వచ్చినట్లయితే మీ యొక్క బస్ పాస్ తీసుకోవడానికి అతి తక్కువ సమయం పడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ముందుగా ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్.in మరియు ఏపీఎస్ఆర్టీసీ
ఆన్లైన్ బస్ పాస్ .in అనే వెబ్సైట్లో మీ యొక్క వివరాలు ముందుగా నమోదు చేసుకుని తర్వాత బస్ పాస్ కౌంటర్ దగ్గరకు వచ్చినట్లయితే మీరు అతి తక్కువ సమయంలో మీ బస్ పాస్ తీసుకుని ఇంటికి వెళ్ళడానికి మీకు తక్కువ సమయం పడుతుంది. కనుక ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరి విద్యార్థులకు తెలియజేయడమైనది. మీకు ఏమైనా బస్ పాస్ గురించి ఫిర్యాదులు కానీ సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదలిచినట్లయితే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. 9505065651. మరొకసారి 9505065651 అనే నెంబర్లో సంప్రదించి మీరు ఫిర్యాదు చేయవచ్చును. ప్రతి మనిషి జీవితంలో యోగా నిరంతర ప్రక్రియ కావాలని డోన్ రెవెన్యూ డివిజన్ అధికారి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గుహల ఆవరణంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 1850 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధరతో పాటు పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోన్ ఆర్డీఓ నరసింహులు మాట్లాడారు. ప్రతి మానవుని దైనందిన జీవితంలో యోగా ప్రక్రియ నిరంతర సాధన కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పుణ్యక్షేత్రాల్లో నిర్వహించి భక్తులను, యాత్రికులను మమేకం చేసి యోగా కార్యక్రమాల ఆరోగ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధాన ఉద్దేశంతోనే జిల్లాలోని శ్రీశైలం, మహానంది తదితర పర్యాటక ప్రాంతాల్లో యోగా విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు.
నంద్యాల బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నపాటి వర్షానికే స్కూల్ ఆవరణంలో బురదమయం కావడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్ అక్కడికి చేరుకుని విద్యార్థులు ఇబ్బంది పడకుండా మరమ్మతులు చేపిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలలో గుడ్లు పరిశీలించారు. అదేవిధంగా మెనూ పట్టిక లేకపోవడంతో వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని తగు సూచన తెలియజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్ అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ బాలికల పాఠశాలను పరిశీలించడం జరిగిందని, ఇక్కడ చిన్నపాటి వర్షానికి పాఠశాల ప్రారంభంలో బురదమయం కావడం జరిగిందని, విద్యార్థులు నానా ఇబ్బందులు పడకుండా ఈ సమస్యని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు లేని విధంగా సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం అందించడం జరుగుతుందని, ప్రభుత్వాన్ని అభినందించదగ్గ విషయమని 12వ తేదీ స్కూల్ తెరవడం జరిగిందని, స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. సన్నబియ్యం ఎక్కడ పాకెట్ సన్నబియ్యము ఫోర్టిఫైడ్ రైస్ किधर అసలు పిల్లలకు చాలా అదృష్టం ఇది. ఎవ్వరు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇంత ఖర్చు పెట్టి. ఏమన్నా కొత్తదమ్మా నువ్వు ఇట్లా పొడి పొడి నూనె వేయచ్చు దీంట్లో. మరి కొంచెం ఎక్కువ ఉడుకుతేనేమో మెత్తగా అవుతుంది, కొంచెం నీళ్ళు కట్టేస్తేనేమో కాయలు కొంచెం నూనె వేస్తే కొత్త రైస్ కొత్త వండుతూ ఉంటుంది. వీళ్ళు బాగా చేస్తారు. వీళ్ళు బాగా చేస్తారు. ఎందుకు దొక్కుతున్నావు? లేదు సార్, సోమవారానికి ఇచ్చేస్తా అన్నాడు సార్, చెప్పినాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికో ఒక పని టార్గెట్ ఆధార్ కార్డు చేయాలి. దానికి మనము ఒక ప్లాన్ అనుకున్నాం, ఆ ప్లాన్ సహకరించాలి. దాన్ని సహకరించకపోయినా, సిఆర్పి రాకపోయినా, ఇంకో రాకపోయినా ప్లాన్కి మనకు రెడీ ఉండాలి. మనకు ఫైనల్ టార్గెట్ రీచ్ కావాలి. మన ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలలు 12 నుంచి పునఃప్రారంభమైనాయి. ఈరోజు తనిఖీలో భాగంగా మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల గల్స్ను సందర్శించమైనది. ఇక్కడ మొత్తం 711 మంది పిల్లలు చదువుతున్నారు. ఈరోజు 235 మంది పిల్లలు హాజరైనారు. హాజరైన ప్రతి పిల్లవానికి కూడా యూనిఫామ్స్, బుక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వము చాలా సాహసమైన నిర్ణయం తీసుకొని పిల్లలకు సన్నబియ్యము మంజూరు చేశారు. సన్నబియ్యము క్వాలిటీ కూడా చాలా బాగుంది, అన్నం కూడా. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని అభినందించదగ్గ విషయము. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతమంది పిల్లలకు సన్నబియ్యం అందజేయడం అనేది, పౌష్టికారం అందజేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయము. అలా చేయడానికి ప్రభుత్వముకి అభినందన తెలియజేస్తున్నాను. విద్యార్థులకు కూడా అందరూ కూడా ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇక్కడ కొన్ని దృష్టికి వచ్చినాయి, ఇక్కడ అంతా వర్షం నీళ్ళు గ్రౌండ్లో ఆగడం ఇవన్నీ కూడా. దాన్ని కూడా మన జిల్లా విద్యాశాఖ గారితో మాట్లాడి దాని చక్కటి పరిష్కారం చూపుతామని ఆశిస్తున్నాను. ఒక పైప్ లైన్ వేసి నీళ్ళని కూడా కాలువలకు పడేట్లు దీన్ని తయారు చేయాలని అనుకుంటున్నాము. అది గత సంవత్సరం చేయాలి, అది ఎందుకో ఆగిపోయింది. ఈసారి మన జిల్లా ఉన్నతాధికారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాము.
నంద్యాల పాఠశాల వాహనాల డ్రైవర్లకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాల వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని, అలా లేకుండా రోడ్డుపై తిరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా స్కూల్ విద్యార్థులు ఎక్కువగా ఆటోలో 30 మంది 25 మంది విద్యార్థులు ఎక్కించుకోవడం స్కూల్లో తీసుకెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలని, తక్కువ ఖర్చు వస్తుందని ఆటోలో పంపించడం జరుగుతుందని, ప్రమాదాలు జరిగితే బాధపడాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఇది గమనించాలని, అదేవిధంగా ఆటోలో ఎవరైనా కానీ అధిగమించి విద్యార్థులు తీసుకెళ్తే మాత్రం రోడ్డుపైన కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, చట్టాలు అంత ఈజీగా లేవని, పరిమితికి మించి ఆటోలో విద్యార్థిని తీసుకెళ్తే ఆటోను సీజ్ చేయడం జరుగుతుందని, ఇది గమనించి ఆటో డ్రైవర్లు రవాణా శాఖ సూచన పాటించాలని, లేని పక్షాన మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను నంద్యాల డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. ఈ వీక్లో చాలా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవ్వడం జరిగింది. వెకేషన్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగానే ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్జీఎం కాలేజ్లో నిర్వహిస్తున్నాము. అన్ని స్కూల్ కాలేజ్ల బస్ డ్రైవర్స్, ఈఐబి డ్రైవర్స్ అక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సేఫ్ డ్రైవింగ్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ నడుపుతున్న ఈ స్కూల్ బస్సులు అవి వాళ్ళకి ఎలా రోడ్డు మీద డ్రైవ్ చేయాలి, పక్కనున్న చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఎంత డిఫెన్సివ్ డ్రైవ్ అనేది చేయాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేది ఒకటే, మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆటోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి. తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జరగదు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రేపొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. సో అది మీరు పరిగణలోకి తీసుకోవాలి. వీలైనంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో అన్అఫిషియల్గా 30 మందిని 25 మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా సీరియస్ అఫెన్స్. పట్టుకున్నాక ఆటో వదిలేది కూడా ఉండదు. మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత పై వరకు పోతుంది. నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని డిటిఓ నెంబర్కి పెట్టండి. ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది. సో నేను మరీ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వెంకటేశ్వరపురంలో డ్రైనేజీ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు గ్రామవాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు కాలనీల రోడ్లు, ప్రధాన రహదారులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. మురుగు కాలువలు లేకపోవడంతో వర్షం నీరు మురుగు ఏకమై రోడ్లపై ప్రవహిస్తుంది. మురుగునీరు రోడ్లపై రోజుల తరబడి నిల్వ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు అనేక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురుగునీరు ప్రవహిస్తుంది. దీంతో పాటు రోజుల తరబడి మురుగునీరు రహదారులపై నిలిచిపోతుంది. ప్రజలు రోడ్లపైన ప్రవహిస్తున్న డ్రైనేజీ నీళ్లపైన నడవాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ దుర్వాసనతో విశ్వ జ్వరాలు, డెంగ్యూ వ్యాధి రావడం జరిగిందని, ఇంటికి ఒకరు జ్వరంతో ఉన్నారని, కనీసం మున్సిపాలిటీ అధికారులు కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం లేదని, చాలా బాధాకరమని, రోగాలతో అల్లాడిపోతున్నామని ఆవేదన చెందారు. మేము బ్రతకాలనుకుంటున్నాం, మమ్మల్ని బ్రతికించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లలకు జ్వరాలు, పులకరాలు టిప్పుకు 5,000 6,000 అవుతాయి. 4 పిల్లలు ఉంటే 4 టిప్పుకు 5,000 6,000 అవుతాయి. మాకు ఈ నీళ్లు ఇదే సమస్య. మాకు ఇవి కాలువలు వేస్తారా, రోడ్లు వేస్తారా, ఏది మాకు సమస్య తీరాలా? ఎవరు కౌన్సిలర్? కౌన్సిలర్ మా ఊర్లో ఇక్కడనే ఉండారు వాళ్ళు. ఆయన ఎవరో తెలియదు మనకు. నేనైతే అంత అంటే ఈ నీళ్ళు ఎప్పుడు ఉంటాయా? ఇప్పుడు ఈ నీళ్లు పోవు ఎక్కడ, ఈ నీళ్లు గిట్టనే ఉంటాయి. ఇంకా ఈ నీళ్ళలో రోగాలు వచ్చి సచ్చడం, వాంతులు, పేదలు, పెద్దలకు జ్వరాలు, పిల్లలకు జ్వరాలు, సచ్చడం. దీనిలో కనీసం నిలవనిగ్గుక లేదు మాకు బయట. అటందుకే దీని సమస్య ఏదో తీర్చారు. ఇబ్బందిగా ఉంది సార్ మాకైతే. ముసలా కింద పడింది దాటకలేక ఇల్లులో. మేమేమే అడుచుకుంటుంటాం కానీ ఎవరు పడుచుకున్నారు మాత్రం. దీన్ని మున్సిపాలిటీ పెట్రోల్ పంపించుకొని డీజిల్ పంపించుకొని చెప్తారు. మేము ఎక్కడికి వస్తాం సార్?
ఎవరు పట్టుకున్నారు దీన్ని కాలువలు వచ్చాయంటే కాలువ రాకుండా ఉన్నాయి ఈ పరిస్థితి సార్ నీళ్ళలో పట్టించుకున్నది ఎవరు లేరు ఎవరు లేరు సార్ నడుచుకుంటూ రావాలంటే ధరలో రాత్రిలో ఇప్పుడు పాములు ఉంటాయి కప్పలు ఉంటాయి భయపడి సాగాలి నీళ్ళలోనే పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి నీళ్ళల్లో ఎట్లా సార్ మా పరిస్థితి ఇది దిగాలంటే భయం అవుతుంది రాత్రిలో పూట ఏ సార్ చూడు ఏ రకంగా చూడు రాత్రిలో పూట భయపడాలా జ్వరం వచ్చి హాస్పిటల్ కూడా కష్టమే నీళ్ళలో పోవాలి సార్ ఏం చేస్తాం తప్పదు తీసుకోవాలంటే కూడా ఇటనే ఉంటారు ఇక చాలా ఘోరంగా చూడు సార్ ఇక్కడ ఏం లేదు సార్ వాటర్ సప్లై మామూలు తాగునీరు కూడా పెద్దగా ఇది లేదు సార్ ఫిల్టర్ నీళ్ళు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి ఈ కాలువలు సైడ్ కాలువలు చాలా ఇబ్బంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకవేళ రోడ్డు దాటకాలనే అండర్ గ్రౌండ్ 4 ఇది అదొక ప్రాబ్లం ఉంది వాన పడినప్పుడల్లా ఇట్లే ఉంటుంది సార్ ఇంకా మాకు రోగాలు అన్నీ అంత పిల్లలకి అవి ఇవి ఉంటాయి సార్ జ్వరాలు విష జ్వరాలు పట్టించుకోరు వస్తే చూస్తారు పోతారు వెళ్ళిపోతారు ఆ మున్సిపాలిటీ నుంచి ఆ వ్యాన్ వస్తుంది వచ్చి ఆ నీళ్ళు కొట్టుకొని పోతుంది మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ వాన పడితే మళ్ళీ రాసితే ఎవరి ఇళ్ళ కాదు వాళ్ళు సేఫ్టీ చూస్తున్నారు అంతే ఏమ్మా మా సమస్య ఊరి పేరు చెప్పి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ ద్వారా సమస్యలు తెలపాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తుందని దుర్వాసన వస్తుందని క్యూఆర్ కోడ్ ద్వారా సమాచారం అందించడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు వెంటనే పరిష్కరించడం జరిగిందని, అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు కూర్చోడానికి మెరుగైన వసతి కల్పించడం జరిగిందని, కూర్చోడానికి కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా మీకు ఏ సమస్య వచ్చినా ఆర్టీసీ బస్టాండ్లో నాకు వెంటనే సమాచారం అందించాలని ప్రయాణికులను కోరారు. నంద్యాల జిల్లా ప్రయాణికులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బస్టాండ్లో అన్ని చోట్ల బస్టాండ్ యొక్క పరిస్థితిపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం అనేది, దీనిని మీరు స్కాన్ చేసినట్లయితే మీరు బస్టాండ్లో వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ మరియు దుకాణాల యొక్క పరిస్థితి, పరిశుభ్రత అనే అంశాలపై మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినట్లయితే మేము ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీరందరూ కూడా బస్టాండులో ఏర్పాటు చేసినటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీ యొక్క బస్టాండ్పై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపదలో ఉన్న మహిళను కాపాడే అస్త్రం శక్తి యాప్. మహిళా భద్రతకు యాప్తో అభయం. వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట సిఐ జయరాం. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో విద్యార్థుల కోసం ఉచిత బస్సు పాస్ల కొరకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు. ఆర్టీసీ డిఎం గంగాధర్. కొల్మిగుండ్ల బెలుం గుహలలో మానవ దైనందిన జీవితంలో యోగా నిరంతర ప్రక్రియ కావాలి. డోన్ ఆర్డీఓ నర్సింగ్.
నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వర్షంకి బురదమయం నానా అవస్థలు. ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్. నంద్యాల పాఠశాల వాహనాల డ్రైవర్లకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన. జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి. డ్రైనేజీ సమస్య వెంకటేశ్వరపురం ప్రజల్ని పట్టి పీడిస్తుంది. మా డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. నంద్యాల ఆర్టీసీ డిపోలో సమస్యలు ఉంటే వెంటనే QR కోడ్ ద్వారా సమస్య తెలపండి. పరిష్కారానికి కృషి చేస్తాం. ఆర్టిస్ట్ డిఎం గంగాధర్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.